మాజీ సీఎం జగన్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శలు చేశారు. జగన్ విధ్వంసాన్ని భరించలేకే ప్రజలు ఓడించారు అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే జగన్ సంకల్పం అన్నారు రామ్మోహన్ నాయుడు. ప్రజలు మా వెంటే ఉన్నారు అన్నారు రామ్మోహన్ నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం విమర్శించడం తప్పితే మరొక పని లేనట్టుగా అయింది. అసెంబ్లీలో ఒక మంచి వేదిక వస్తే అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు, ఆయన అసెంబ్లీకి వచ్చేందుకు అడగట్లేదు అంటే కేవలం ఆయన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ యొక్క విమర్శలు చేసుకుంటూ ఆయనకు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీలో కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ విమర్శలు చేస్తున్నారు తప్ప విమర్శల్లో ఏ ఒక్కటి కూడా ఆధారాలు అనేది ఈరోజు వరకు చూపించలేకపోయారు. ఇంత విధ్వంసం చేశావు కదా, మీరు మాకు వద్దు అని చెప్పి ఓడించినా సరే విధ్వంసం మాత్రం ఆయన విడిచిపెట్టుకోలేకపోతున్నారు. ఈరోజు ఆయన సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారిది రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి, యువతకు ఉద్యోగాలు రాకూడదు, ఏ ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో బాగుపడకూడదు. ఆ ఉద్దేశంతోనే ఆయన ప్రతి ఒక్క విమర్శ చేస్తున్నారు. అయితే మా తాలూకా నమ్మకం ఏంటంటే ప్రజలు మాతో ఉన్నారనేది బలమైనటువంటి నమ్మకం మాకుంది. కాబట్టి ఏ స్పీడ్తోనైతే 2 సంవత్సరాల్లో కార్యక్రమాలు చేశామో ఆ స్పీడ్ని మరింత పెంచుకుంటూ ముందుకు వెళ్ళి రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది మా లక్ష్యం. అది చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మేము చేసుకొని ముందుకెళ్తాం.